మీ అందరు తెలుసు 2024 ఎన్నికల ముందల కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుక బాధపడ ఏం తప్పు చేయని పెద్దని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదేవిధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డుపైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించవచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించవచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు పెద్దయిన పరిస్థితి, మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకు అండగా నిలబడ్డారు, మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు వచ్చారు, కానీ చాలా మంది కష్టపడ్డారు. దాని ఫలితమే జైల్లో ఆనాడు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే కరెక్ట్గా 6 నెలల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి పక్కన మీరు కూర్చోబెడతాం జరిగింది. దానికి మా కుటుంబం మీకు రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సింధనూరు ఎడ్యుకేషన్లో నంబర్ 1, ఆటోమొబైల్లో నంబర్ 1, రైస్ ప్రొడక్షన్లో కూడా నంబర్ 1, పన్నుల్లో కట్టే దాంట్లో కూడా మీరు నంబర్ 1. సింధనూరు రికార్డులు ఎవరు బద్దలు కొట్టలేరు. అదేవిధంగా సింధనూరులో శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ కూడా నంబర్ 1 అవ్వాలని ఈ సభాముగా నేను కోరుకుంటున్నా. ఆనాడు తెలుగు వలసలకు వచ్చి సొంత నిధులు ఖర్చు పెట్టి విద్య వైద్యం కూడా నిరుపేద కుటుంబాలకు అందిస్తాం జరిగింది. ఈ సేవా దృక్పథం ముందలు తీసుకెళ్లాలని ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ ఈ సభాముగా నేను కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్యలో హెల్దీ కాంపిటీషన్ జరిగేది. ఎవరు ఏ కంపెనీ ఏ రాష్ట్రానికి పట్టుకెళ్తారో అని అహర్నిశర్ పోరాడేవారు. ఆ పోటీయే ఆనాడు ఆ నాయకులు కసి పెంచింది. ఆ పోటీ వల్లనే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.